వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతిపెద్ద చర్చ జరుగుతోంది హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారం మీద. అసలు ఇప్పటిదాకా చెరువులు పునరక్షిస్తామని చెప్తున్నటువంటి హైడ్రా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలు పేదల ఇళ్లు యథేచ్ఛగా కూల్చేసింది. హైకోర్టు ఎన్నోసార్లు చివాట్లు పెట్టింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లను కూల్చేసింది, చాలా వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్లను కూల్చేసింది, ఫామ్ హౌస్లను కూల్చేసింది, అట్లాగే ఫంక్షన్ హాల్స్ కూల్చేసింది, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని కూల్చేసింది. అట్లాగే చిన్న చిన్న రేకులు వేసుకొని కూలీనాలి చేసుకుంటున్నటువంటి అతి సామాన్యులు బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ బతుకుల్ని ఆగం చేసింది. అంటే కనీసం కనికరం కరుణ కూడా లేకుండా కూల్చిపడేసినటువంటి పరిస్థితి. అవతల పడేశారు. వాళ్ళ టైం కూడా ఇవ్వాలి. మరీ ముఖ్యంగా వాళ్ళకి లీగల్గా వెళ్ళే ఆస్కారం లేకుండా శని ఆదివారాల్లోనే కూల్చివేతల ప్రక్రియలు ఇప్పటిదాకా చేస్తోంది కూడా. మేము అట్లాగే చేస్తాం, మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అని రంగనాథ్ గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. అయితే ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క షేడ్స్ బయటపడతా ఉన్నాయి. ఎట్లా షేడ్స్ అని మీరు అడగొచ్చు. అంటే ఆయన స్పెషల్ ట్రీట్మెంట్ మనకు అంటాం కదా, వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే ఏ మూలకు కూర్చున్నా మనకు బొక్క దొరుకుతుంది అని అనుకుంటాం కదా. అట్లాగే ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా విధానాలు. అంటే ఒక గ్లోబల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే నామ్స్ ఎవరికి లేవు. ఇవాళ ఈయనకు ఒక నామ్ అయితే అక్కడ ఇంకొకరికి ఇంకొక నామ్. అంటే వాళ్ళకైతే ఒక రూల్స్, పరాయి వాళ్ళకైతే ఇంకొక రూల్స్. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కేసు టు కేసు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇదే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఒక ప్రముఖ విద్యా సంస్థకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఆ భవనం ఎఫ్టీఎల్లో లేదు అని హైకోర్టుకి నివేదిక ఇవ్వడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దానిపైన హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా ఒక భారీ స్థాయిలో చర్చను రాజేసింది. ఎందుకంటే ఈ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో, ఓవైసీకి సంబంధించినటువంటి ఆ యొక్క విద్యా సంస్థలు, అది గత కొంతకాలంగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇదే హైడ్రా రంగనాథ్ గారు ఒకానొక సందర్భంగా భారీ ఎత్తున ఒక 1 ఫైన్ డే జేసీబీలతోటి అక్కడికి కూల్చడానికి వెళ్తే తిరగబడితే వెనక్కి వచ్చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఆనాడు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు వేసినటువంటి అఫిడవిట్స్లో, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఎఫ్టీఎల్లో లేదు అని ఇచ్చారు. మరి ఎఫ్టీఎల్లో లేదు అని ప్రభుత్వం నిన్న 9వ తారీఖు నాడు హైకోర్టులో రిపోర్ట్ ఇస్తే, మరి గతంలో హైడ్రా రంగనాథ్ గారు ఎందుకు జేసీబీలు తీసుకొని అక్కడికి వెళ్ళి కూల్చాలన్న ప్రయత్నం చేశారు? మరి అనేక సందర్భాల్లో చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ కూలుస్తున్నారు, ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చట్లేదు అని అంటే కూడా అది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాము అని కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇవాళ ఉన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బ్లిస్ మీద కూడా ఏదైతే హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ అని చెప్పి తెర మీద తీసుకొచ్చారు. మరి ఇంకా విడ్డూరం ఏంటంటే, ఒక ఆధారం చూపిస్తా, మీరు నిజంగా ఆధారం చూస్తే రేవంత్ రెడ్డి గారు తానే తీసుకున్నాడేమో అని అనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? హైడ్రా రంగనాథ్ గారు కూడా స్పష్టంగా చెప్పింది, ఇరిగేషన్ క్లియరెన్స్ లేదు, అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిరని రాతలు రాయించినటువంటి న్యూస్ పేపర్లు కూడా ఉన్నాయి. మరి ఈ అడ్డగోలు రాతలు రాసినటువంటి న్యూస్ పేపర్లు కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా వ్యక్తులను కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసినటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ బ్లిస్కి సంబంధించి అసలు వీళ్ళు వాస్తవాలు తెలియకుండా బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ బురదలో వీళ్ళే మునిగి తేలుతూ ఉన్నారు ప్రస్తుతానికి. అది ఎట్లా కూడా నేను మొత్తం చూపిస్తా. కాకపోతే ఇవాళ సకలం చెరువు గురించి మనం మొదటగా మాట్లాడడం, తర్వాత ప్రదీప్ బ్లిస్కి వద్దాం. అయితే ఇవాళ సకలం చెరువుకు సంబంధించి ఏమైంది? మ్యాప్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఆక్రమణ కనిపిస్తోంది కదా అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. గతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గిపోయింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఎవరికైనా వస్తుంది, హైకోర్టుకే కాదు, సాధారణ మనిషికి కూడా వస్తుంది తెలంగాణలో. సో ఇట్లా స్ట్రైట్గా క్వశ్చన్ చేయటం తెలంగాణ రాజకీయాల్లో, అధికార యంత్రాంగంలో, అట్లాగే ప్రజల్లో, యావత్ తెలంగాణ అంతా కూడా ఒక కొత్త చర్చకు దారితీసింది. అంటే ఒకప్పుడు హైడ్రా ఏ ఉద్దేశాలతో అయితే రేవంత్ రెడ్డి గారు నెలకొల్పాడో ఆ ఉద్దేశాలు స్పష్టంగా పక్కదారి పడుతోంది. అసలైనటువంటి ఉద్దేశం తెర మీదకి వస్తోంది. అంటే ఇలా హైడ్రా అన్న వ్యవస్థ పెట్టి ఖచ్చితంగా పక్కన ప్రతిపక్ష పార్టీల నాయకులనో, లేకుంటే ఇతరత్ర శత్రువులనో, లేకుంటే పగబట్టి వేధించడానికి హైడ్రా అన్నది తెర మీద తీసుకొచ్చారని సుస్పష్టం. ఇక్కడ చెరువులు ఊరికే పైకి పేరుకి కొన్ని చెరువుల్ని సుందరీకరణ పేరుతో కొంత చెట్టు నాటడం, లేకుంటే ఆ బెడ్స్ని రికవర్ చేయటం, ఇదంతా జరుగుతుంది. కానీ
ప్రధానంగా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంటే ప్రభుత్వం గిట్టని వాళ్ళ కోసమే హైడ్రా కక్ష సాధింపు కోసమే పెట్టారని అర్థమవుతోంది ఒకటి. రెండు, ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా అనగానే దీన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ జరుగుతోంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల్ని ప్రభుత్వం బెదిరిస్తోంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవంతా జరుగుతుందని చూస్తుంటే ఖచ్చితంగా ఇది వాస్తవమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఫాతిమాకు సంబంధించినటువంటి కాలేజ్ అంశంలో ఇదే హైడ్రా రంగనాథ్ గారు జేసీబీలు తీసుకొని వెళ్ళినటువంటి ఆయన ఇవాళ ఎందుకు ఇరిగేషన్ అధికారులకో లేకంటే కనుక రెవెన్యూ అధికారులకు అది ఎఫ్టీఆర్లో లేకుండా పోయింది? ఇవాళ హైకోర్టుకే వచ్చింది ఆ డౌట్. గతంలో మీరు ఎఫ్టీఆర్ని వాదించినటువంటి ఇవాళ మీరు ఎట్లా ఎఫ్టీఎల్ కాదని చెప్తున్నారని హైకోర్టు అడుగుతుంది కదా. ఇవాళ అందరూ విస్తుపోతున్నారు. అంటే ఎఫ్టీఎల్లు లేకుంటే చెరువులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆ బౌండరీ లైన్స్ ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చా, ఎఫ్టీఎల్ పరిధిని మార్చేయచ్చా? మరి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క మొత్తం ఆ రూట్ అంటే ఆ యొక్క చెరువుకు సంబంధించినటువంటి మ్యాప్స్ను కూడా మార్చే పరిస్థితి ఉంటుందా? మరి ఇవాళ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా విమర్శ అదే ఉంది. ఇవాళ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ బ్లిస్కి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా ఎఫ్టీఎల్ పేరుతో వస్తే మరి ఈ యొక్క ఏవీ లేవు. అక్కడ ఉన్నటువంటి పార్క్ హోటల్ లేదు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆదిత్య ల్యాండ్ మార్క్ లేదు, కొత్తగా కడుతున్నటువంటి శోభా కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఆ వెంచర్ లేదు. మరి ఓన్లీ ఇవాళ ప్రదీప్ బ్లిస్ ఒకటే ఎందుకు అనే చర్చ వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా హైకోర్టులో జరుగుతున్నటువంటి కోర్టులో ఆ యొక్క మ్యాటర్స్లో ఎఫ్టీఆర్లో లేదు అని ఇచ్చి పడేశారు ప్రభుత్వ అధికారులు. అయిపోయింది ఇక. అంటే ఓవైసీ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకు? ఓవైసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీతో భాగస్వామి కాబట్టి. ఇవాళ ఓవైసీ బ్రదర్స్ తిరగబడితే కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు రావు కాబట్టి. ఇవాళ ముస్లిం మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నా లేకుంటే వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి కూడా మనకి స్పష్టంగా చాలామంది మేధావులు విశ్లేషకులు చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా హైడ్రా ఉద్దేశాలు ఏంటి? చెరువులు కాపాడటమా లేకంటే ఒక్కొక్క స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటమే ప్రధానమైనటువంటి లక్ష్యమా హైడ్రాకు? మరి ఇవాళ ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి ఓవైసీ విద్యా సంస్థ కేసు ఏంది? హైకోర్టు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది? ప్రభుత్వ శాఖలు ఏం చెప్పాయి? హైడ్రా యొక్క పాత్ర ఏంటి? ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయనే చర్చ ఇవాళ చాలా జోరుగా జరుగుతోంది. ఈ వీడియోలో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా ఫాతిమా కాలేజ్ కేసు ఎట్లా మొదలైందంటే హైదరాబాద్ బండ్లగూడ పరిధిలో సర్వే నెంబర్ 62లో ఉన్నటువంటి సల్కం చెరువు, ఆ చెరువు పూర్తి ట్యాంక్ బండ్ అంటే ఏదైతే ఎఫ్టీఎల్ అంటాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్, ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ భవనం నిర్మించిందనేది ఆరోపణలు ఎప్పటి నుంచోనే. దానికి సంబంధించి న్యాయవాదిగా ఉన్నటువంటి విజయ్ గోపాల్ అనే వ్యక్తి పిల్లు దాఖలు చేశాడు. అయితే ఆ పిటిషన్లో ప్రధానంగా చేసినటువంటి వాదన ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తే అది ప్రధానంగా ఎఫ్టీఎల్లో ఉంది అనేది. ఈ సల్కం చెరువులో ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎంఎం కాలనీ రోడ్డు. ఈ యొక్క చెరువుకు ఆనుకొనే ఉన్నటువంటి కాలేజ్. ఇదంతా కూడా కాలేజ్, ఈ పరిధి మొత్తం ఇదంతా కాలేజ్. మరి క్లియర్గా ఇక్కడ స్పష్టంగా చెరువు లోపల కట్టినట్టుగా ఇటువైపు నుంచి చెరువుకు ఆనుకొనే ఉన్నటువంటి బిల్డింగ్ కనిపిస్తోంది. మరి ఇది ఎఫ్టీఎల్లో లేదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ బ్లిస్ మనం స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళాం. ఇక్కడ నేను మ్యాప్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, గూగుల్ మ్యాప్స్లో కూడా. మరి అది ఎట్లా ఎఫ్టీఎల్లోకి వచ్చిందో $1 మిలియన్ వచ్చింది. ఎవరికి అంత చిక్కట్లా. వాస్తవానికి ఇవాళ చెరువు రక్షణకు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించి కనుక వాస్తవానికి నిర్మాణం జరిగితే సాధారణ ప్రజలపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. హైడ్రా రంగనాథ్ అదే చేస్తున్నాడు, జేసీబీలతో కూల్చిపడదొప్పుతున్నాడు. కానీ ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధానమైనటువంటి ఒక సవాల్గా మారింది హైడ్రాకు కూడా, రేవంత్ రెడ్డి గారికి కానీ హైడ్రాకు కానీ. మరి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు ఏముంది? హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వాదోపవాదాల తర్వాత 9వ తారీఖుకి ఫైనల్ హియరింగ్ వేసింది. అయితే ఆ యొక్క 9వ తారీఖు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి ఒక డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ నేపథ్యంలో వీళ్ళు వేశారు. అయితే ఇప్పుడు తమ నివేదికలను సమర్పించిన తర్వాత ఆ నివేదికలు ఏముందంటే ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ భవనం ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అన్న అంశం చెప్పారు. మరి ఇప్పుడు ఈ అంశం విచారణలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకు అంటే పిటిషనర్ మాత్రం ఖచ్చితంగా సర్వేకి సంబంధించినటువంటి మ్యాపులు, పాత రికార్డులు, అట్లాగే ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి పరిస్థితులు చూపించి అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఆక్రమణ స్పష్టంగా కనిపిస్తోంది. చెరువును ఆక్రమణ చేసి అక్కడ కాలేజ్ కట్టారని ఎఫ్టీఎల్ పరిధి అనేది స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఆయన. మరి ఓవైసీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భవనం ఎఫ్టీఎల్లో లేనే లేదు అని ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది అంటే హైకోర్టు అందజేసినటువంటి నివేదికలో స్పష్టంగా చెప్తోంది తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతోంది? మీకు నచ్చినటువంటి భవనాలు కూల్చకుండా వదిలేస్తారా అంటూ కూడా ప్రభుత్వం పైన హైకోర్టు ఇవాళ వ్యాఖ్యలు చేసింది, అసహనం వ్యక్తం చేసింది. అంటే స్పష్టంగా ఉద్దేశాలు ఏంటి, హైడ్రా చేస్తున్నటువంటి పనితీరేంటి, ఇది బిగ్ క్వశ్చన్ మిగులుతోంది.
ఎందుకు అంటే ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనం పైన హైకోర్టు నివేదిక ఇచ్చిన తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి అసలు బండారం బయటపడింది. ఇవాళ ప్రదీప్ బ్లిస్ అంశం తెర మీదకి వచ్చింది. అది కూడా 2 రోజులుగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇది ఒక్కటే ఎట్లా FTL ఉంటుంది అని. ఎందుకు అంటే ఇవాళ ఇంత మధ్యలో చెరువులో కట్టినటువంటి భవనమే FTL లేదు అని ఒక రిపోర్టు ఇస్తే హైకోర్టే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే ఇవాళ న్యాయమూర్తి సీరియస్ అవుతే గతంలో ఇదే హైడ్రా పనితీరు మీద అనేక సందర్భాల్లో హైకోర్టు చివాట్లు పెట్టింది. చెరువులను కాపాడుతున్నామని చెప్పుకునే హైడ్రా ఈ విషయంలో ఏం చేసింది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇదే హైడ్రా కదా ఇక్కడ మీరు జేసీబీలు తీసుకొని కూల్చడానికి వెళ్ళింది. మరి ఆనాడు హైడ్రాక్ FTL ఉన్నటువంటి ఈ యొక్క ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగు ఇవాళ ఇరిగేషన్కి లేదంటే కనుక రెవెన్యూ అధికారులకు ఎట్లా FTL కాకుండా పోతుంది? మ్యాప్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఆక్రమణ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది కదా. గతంలో ఉన్నటువంటి FTL ఇప్పుడు ఎట్లా లేకుండా పోయింది, ఇప్పుడు ఎట్లా తగ్గింది అని. ఇది ఎట్లా ఉందంటే గతంలో FTL ఉన్న ఇప్పుడు FTL లేకుండా పోతాయి, గతంలో FTL లేదని పర్మిషన్లు ఇచ్చినటువంటి బిల్డింగ్లు కొత్తగా కట్టినటువంటి వాటికి ఇప్పుడు FTL వచ్చేస్తాయి. అంటే ఏ బిల్డింగ్ రాత్రి FTL లేకపోతుందో ఏ బిల్డింగ్ ఎక్స్క్లూడ్ అయిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. అదే ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం. ఇవాళ ఇన్వెస్టర్స్ అయినా లేకుంటే ఎవరైనా కూడా వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే కూడా కొనలేనటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకు అంటే ఏ నిమిషంలో ఏ డాక్యుమెంట్ చూపించి FTL అంటారో, ఏ డాక్యుమెంట్ చూపించి బఫర్ జోన్ అంటారో, ఏ అధికారికి శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ లేకపోవటం. ఇవాళ ఒక అధికారి హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ గారు ఏమో FTL ఉందంటారు, ఇరిగేషన్ శాఖ లేదంటే కనుక ఇరిగేషన్ శాఖ ఏమో లేదంటారు. అంటే ప్రభుత్వం తమకు నచ్చినటువంటి వాళ్లకు కావాల్సినటువంటి వాళ్లకు నిర్మాణాలను కూల్చడానికో లేకుంటే అటువంటి కక్ష సాధించడం కోసమేనా అంటూ కూడా ఖచ్చితంగా హైకోర్టు ప్రశ్నించింది. అంటే మున్సిపల్ శాఖ HMDL నివేదిక ఇవ్వకపోవడం పైన కూడా గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే ఓవైసీ భవనం పైన కూడా విధించినటువంటి స్టేటస్ కో ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకుంది హైకోర్టు. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, హైకోర్టు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తోంది. మరి ధర్మాసనం ఒకటి తర్వాత ఒకటి కీలకమైనటువంటి ప్రశ్నలు వేసి వాళ్ళ అధికారులే ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి. మ్యాప్స్ చూస్తుంటే ఆక్రమణలు కనిపిస్తున్నాయి కదా అని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఉన్నటువంటి FTL ఇప్పుడు ఎట్లా తగ్గిపోయింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి ఈ మార్పులకి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లకి ఏంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏంటి, ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి హైకోర్టు. అంతేకాదు చెరువులను కాపాడుతున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం లేకుంటే హైడ్రా ఇవాళ ఈ అంశంలో హైడ్రా పాత్ర ఏంటి అనేది స్పష్టంగా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారం మీకు చూపిస్తా. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి భవనం ఇక్కడ ఉంది. ఏది బ్లిస్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మించి తలపెట్టినటువంటి 17 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బ్లిస్ ఇక్కడ ఉంది. నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ పార్క్ హోటల్ ఉంది, ఇదంతా BS మక్తా ఉంది. ఇవాళ ఎప్పుడైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బ్లిస్ FTL ఉందని హైడ్రా అధికారులు GHMC అధికారులు కొంతమంది వెళ్ళి వాదించారు, అధికారులు అక్కడ వెళ్ళి చెప్పారు, నోటీసులు సర్వ్ చేశారు. ఇవాళ రాత్రికి రాత్రి ఇది FTLకి వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారి కలలో వచ్చిందా లేకుంటే కనుక అధికారులు కలగన్నారో తెలియదు కానీ FTLకి వచ్చేసింది. వచ్చి ఏమో వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏంటి, గత ప్రభుత్వం GHMC మంత్రిగా ఉన్నటువంటి KTR గారు అక్కడ GHMC అధికారులు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారు, కావాలనే ఇచ్చారు, దీని వెనకాల ఇంకేదో భాగవతమని కూడా కథలుగా చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఏం జరిగిందని చెప్తాను చూడండి. ఇక్కడ ఇవాళ నిజంగా చెడపకురా చెడదో అంటారు చూసారా, ఆ సామెత అచ్చం రేవంత్ రెడ్డి గారికి సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ BS మక్తాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది FTLకి వస్తుంది, ఇదంతా FTLకి వస్తుంది కదా. మరి ఈ కాలనీ 20,000 మంది ఉన్నటువంటి ఈ కాలనీ మొత్తం ఇవాళ ఈ కాలనీని మొత్తం ఆయన చెప్పినట్టుగా హిట్లర్ ఇన్స్పిరేషన్తో పుట్టినటువంటి హైడ్రా కనుక ఇక్కడ యాక్షన్ తీసుకుంటే అదొక శ్మశానంలాగా మిగిలే అవకాశం ఉంది, యుద్ధ భూమి లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ నడిబొడ్డున రేవంత్ రెడ్డి గారి యొక్క కలల యుద్ధ భూమి ఇక్కడ కనిపిస్తుంది, గాజాలాగా. యాజ్ లైక్ ఆయన చెప్పిందే, గూగుల్లో కొట్టి చూడండి, గాజాలాగా కనిపిస్తుంటారు. ఇది BS మక్తాని మరో గాజాలాగా యుద్ధ భూమిలాగా రేవంత్ రెడ్డి గారు మార్చదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది నాకు. ఇది చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇదేంటి, ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డాక్యుమెంటు, ఇది లెటర్ నెంబర్ 415. క్లియర్ ఆధారాలు చూడండి, 18/6/2008. ఈ డేట్ ఎప్పుడు, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ హైదరాబాద్, HO హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. ఇది ఎవరికి రాశారు, లెటర్ నెంబర్ 415 టు ప్రదీప్ కన్స్ట్రక్షన్ బై ప్రదీప్ రెడ్డి, ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్. ఇక్కడ డేట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, 18/6/2008. అంటే ఈ 2008 అంటే ఎవరిది, 2008లో ప్రభుత్వం ఎవరుండే, BRS పార్టీ 10 ఏళ్ల పాటు పాలనలో 2008 లేదు.
2014లో తెలంగాణ ఏర్పడింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలన 2014 నుంచి వచ్చింది తెలంగాణలో. మరి దానికంటే ముందు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి 2008లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిషన్ వీళ్ళు అప్పుడే అప్లై చేసుకున్నారు. 2008లోనే యువర్ అప్లికేషన్ బిల్డింగ్ అప్లికేషన్ నెంబర్ 24/2008 అంటే 24 అంటే ఇప్పుడు ఏప్రిల్ 2008 రోజు వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేశారు. ఆ రోజే మినిట్స్ ఆఫ్ బిల్డింగ్ కమిటీ కూడా 17/5/2008 వాళ్ళు మినిట్స్ ఆఫ్ బిల్డింగ్ కమిటీ వాళ్ళు పర్సూ చేసిన తర్వాత వాళ్ళు క్లియర్గా ఇంకో లెటర్ కూడా ఇచ్చారు. ఈ లెటర్కి సంబంధించి ఇచ్చి టీపీ నెంబర్ ఇచ్చి దాని తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కమిటీ ఏం కండిషన్స్ పెట్టింది? ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు దట్ ద బిల్డింగ్ application submitted by you for the construction of commercial hotel building consisting of cellar, subcellar, ground floor, upper floors in PR number 631090/1 survey number 22 situated at Somajiguda, Hyderabad have been examined and recommended by the building. ఏమని ఇచ్చారు? బిల్డింగ్ కమిటీ in their committee meeting held on 17/5/2008 subject to following conditions: to maintain 4.0 meters open space in front of southern side, to maintain 5.0 meters open space in northern side, and atlage maintain 4.0 open space at west side and 5.0 open space on east side, to surrender build admiring 11,11022 square meters affected under the proposed 15 meters wide road towards western side of the proposed 15 meters wide of the southern road of the site under the reference అని చెప్పి ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెట్టి 18/6/2008 జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చీఫ్ టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇది ఎప్పుడు ఇదంతా మొత్తం జరిగిన వ్యవహారం అంతా కూడా 2008. మరి ఇప్పుడు గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దీంట్లో ఏం జోక్యం ఉంటుంది? మరి ఇవాళ వాస్తవానికి ఇదంతా ఈ జీవో చూసినాక లేకుంటే ఈ ఆర్డర్స్ ఈ ప్రొసీడింగ్స్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎవరినో ఇరికించబోయి పక్కనోళ్ళని ఇరికించబోయి ఆయనే అడ్డంగా ఇరుక్కున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ వాస్తవానికి కూడా హైడ్రాను అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి ఎంత మేరకు తెలంగాణలో ఏ విధంగా వాడుకుంటున్నాడు, ఎట్లా బ్లాక్మెయిల్ దందాకు పాల్పడుతున్నాడో స్పష్టంగా చెప్పేటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. ఒకటి ఫాతిమా కాలేజ్ అయినా, 2 ప్రదీప్ బ్లిస్ అయినా, ఇవన్నీ అర్థమవుతోంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2008లోనే అనుమతులు ఇచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి దానికి ఇవాళ కేటీఆర్ గత మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో అనుమతులు ఇచ్చారని అబద్ధాలు చెప్పి ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అసలైనటువంటి భాగవతం బయటపడినటువంటి నేపథ్యం. మరి ఇవాళ నెక్లెస్ రోడ్లో ప్రదీప్ బ్లిస్ కన్స్ట్రక్షన్స్ సంబంధించి హైడ్రాని ముందు పెట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశంలో నిర్మాణాలకు అనుమతి ఎట్లా ఇచ్చారో అని బీఆర్ఎస్ పార్టీ పైన లేకుంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ మీద ఇవాళ విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే ఈ నిర్మాణం 2008లోనే అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు కదా. 2008లోనే వాళ్ళు అప్లై చేసుకుంటే ఆనాడే మొత్తం బిల్డింగ్ సంబంధించినటువంటి కమిటీ కూర్చొని రివ్యూ చేసి సరెండర్ చేసి ఆ రోజు వచ్చింది కదా క్లియర్గా. మరి దీన్ని ఎవరు ఎట్లా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది? ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే క్లియర్ కట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూలు, తమ వాళ్ళకు ఒకటి ఇంకొకరికి ఒకటి. అంటే హైడ్రాను పెట్టి ఏ విధంగా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసేందుకు వాడుకుంటున్నారు, లేదంటే కనుక హైడ్రాను పెట్టి గిట్టనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే ఇది కేవలం హైడ్రా పేరుతో కక్ష సాధింపు అనేది సుస్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టుకున్నారు. వాస్తవానికి ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా హైడ్రా నిజంగా చెరువులను కాపాడుతోందా, లేకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు సొంత మనుషుల్ని కాపాడుతోందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ఆయన కక్ష తీర్చుకోవడానికో పగ సాధించడానికో ఇవాళ హైడ్రాను వాడుతున్నాడు అనేది కొంత ఖచ్చితంగా క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు కనుక తెర మీదకి వస్తే ఇంకా కూడా వస్తాయి. అంటే ఎట్లా ఉందంటే అతను ఇరికించబోయి ఇంకొకరిని ఆయన ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది వాస్తవాలు గ్రహించాలా. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇదేం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఆయన చేసినది ఏంది, ఇందిరమ్మకు సంబంధించినటువంటి పట్టాలను కూడా ఇల్లు కూలగొట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినటువంటి ఇళ్లకు కూడా ఈయన నోటీసులు ఇచ్చినటువంటి హైడ్రా చరిత్ర కూడా చూసాం మనం. కానీ ఇవాళ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇవాళ బరితెగింపు కనిపిస్తూ ఉంది. కాబట్టి నిజంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, హైడ్రాను రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాడుకుంటున్నాడో మీ అభిప్రాయాలు సూటిగా నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.